దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ 40 దినాల ప్రార్థనా కూడికలను 30 దినాలు దేవుడు అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు. ఈ 31వ దినంలోనికి ప్రభువును నడిపించినందుకే దేవుని స్తుతిస్తున్నాం. కనుక మన మధ్యలో ఈ దినం మనందరికీ సుపరిచితులైనటువంటి దైవ సేవకులు ఐజక్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రభువుని తన దాసును నడిపించటం మన సంఘమునకు మనకెంతో ఆశీర్వాదకరం. కనుక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినున్నట్లుగా ప్రార్థనాపూర్వకముగా దేవుని వైపు చూద్దాం. దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. రావాల్సిన వారు ఇంకా త్వరగా రావాలని మనం చేస్తున్నాం. ప్రార్థన. స్తోత్రములు నాయనా, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. కృపగలిగినటువంటి దేవా, మహోన్నతుడా, నీ పాదములకు స్తోత్రాలు. మా ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ పాదముల చెంతకు వస్తున్నాము నాయనా. ఇలాగున నీ సన్నిధానమునకు చేరి రావడానికి మీరిచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రాలు. ఎందరుకోలేని గొప్ప భాగ్యమును మీరు మాకు కలుగు చేసినందుకే వందనాలు. 30 దినాలు ప్రభువా మరి సంపూర్తి చేయడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. నడిపించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నా. ఈ యొక్క 31వ దినాన్ని ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడు నేను ఐజక్ పాస్టర్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, తన సంఘమును పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఇలాగున మా మధ్యలోనికి ఈ రాత్రి కాలమున నీ వాక్యం అందించుటకు దేవా, మీ దాసుని మీరు నడిపించినందుకే మీకు స్తోత్రాలు. మీ దాసుడు పాదము మోపిన సంఘమును దీవించమని ప్రార్థిస్తున్నా. మీ దాసుని పాదములను ఆశీర్వదించండి, అభిషేకించండి. ఇలాగ అనేక మంది సేవకులు అయినా మరి మా సంఘములో దేవా మరి కాలు మోపుతుండగా దేవా వారి పాదములన్నిటినీ దీవించండి. దేవా, ఈ 40 దినాల ప్రార్థనా కూడికల ద్వారా సంఘములోని అద్భుత కార్యములు జరిగించండి. ఆశ్చర్యకరమైన విధములో నీ ఉన్నతమైన మేలులు ప్రణాళికలు నెరవేర్చండి. ప్రతి కీడు నుండి తప్పిస్తురండి, ప్రతి అపాయముల నుండి తప్పించండి, ప్రమాదముల నుండి తప్పించండి. దేవా, శత్రువు నైనా శోధిస్తూ ఉంటాడు, శోధనలు తీసుకొని వస్తాడు. ఈ ప్రార్థనా కూడికలలో నైనా నీ బిడ్డలను ఎంతగానో శోధిస్తూ ఉంటాడు. కనుకనైనా ప్రతి శోధన నుండి తప్పించమని ప్రార్థిస్తూ, శోధన జయించగలిగే, సహించగలిగే, ఓర్చుకొనగలిగే శక్తి సామర్థ్యములను నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి బలపరిచి నడిపించండి. జయ జీవితము కలుగునుగాక అని ప్రార్థిస్తూ దేవా, మీరే మహిమ పొంది ఈ రాత్రికాలపు కూడిక అంతటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నీ శ్రేష్టకరమైన వాక్కులు మాకు అనుగ్రహించి మీ దాసుని నోట నీ మాటలోంచి మీ నోటి బూరగా సిద్ధపరచి వాడుకొనమని మీ రక్తములో కడిగి నూతనపరిచిన పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి మీ సులువు చాటును మరుగు చేసి నీ మహిమ గల పాత్రగా సిద్ధపరచుమని మీరే మహిమ పొందుమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ అనేకులు ఈ మైకు ద్వారా కూడా నీ రక్షణ సువార్తను విని అంగీకరించిన వారి రక్షణ పొందుటకు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో పాస్టర్ దేవుని వాక్యాన్ని అందిస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? దేవునికి స్తోత్రం. చాలా రోజుల నుంచి ఇదే పని అయిపోయింది కదా.
ఇప్పటికి చాలా రోజులు. ఎన్ని రోజులు పాస్టర్ గారు? 31 రోజులు ఉన్నాయి. ఇంకా 9 రోజులు దేవుని మహాకృపను బట్టి దేవుడు అందరినీ క్షేమకరంగా సురక్షితంగా ఉంచిన దేవునికి ఒకసారి గట్టి చప్పట్లు కొడదామా? అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనందరికి వచ్చినటువంటి పాట. నేను చిన్నప్పటి నుంచి ప్రతి చోట విన్నటువంటి పాట. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారులు, ప్రయాసపడి భారము మోయువారులు ప్రభుని చెంతకు పరుగెడి వేగమే, ప్రభుని చెంతకు పరుగెడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసును పిలుపు వినయోనింకా యోసింపారేలా, యేసుని పిలుపు వినయోని యోసింపారేలా. అవనిలో అగసాట్ల పాలైనా, అవనిలో అగసాట్ల పాలైనా ఆత్మతో శాంతి ఆత్మకు నిలలో, ఆత్మతో శాంతి ఆత్మకు నిలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువు రణము మరణము చూసి కలుగదు మరు మనసు, కరువు రణము మరణము చూసి కలుగదు మరు పవచనములు సంపూర్ణములాయను, పవచనములు సంపూర్ణములాయను. యోధులు తిరిగి వచ్చుచున్నారు, యోధులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా, ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా. సిలువను రక్తము చిందించినయు, సిలువలో రక్తము చిందించినయు బలియాయన గనుడు మనకై, బలియాయన గనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సాక్ష్యము, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సాక్ష్యము, నేనే జీవమును. నేనే గాకే ఎవరు లేరని, నేనే గాకే ఎవరు లేరని ఎంచి చెప్పిన
యేసుని యొద్దకు ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రాండి రాండి యేసుని యొద్దకు రామనుచున్నాడు రాండి రాండి యేసుని యొద్దకు రామనుచున్నాడు ప్రయాసపడి భారమమయువారులు ప్రయాసపడి భారమమయువారులు ప్రభునే చెంతకు పరుగిడి వేగమే ప్రభునే చెంతకు పరుగిడి వేగమే రాండి రాండి యేసుని యొద్దకు రామనుచున్నాడు రాండి రాండి యేసుని యొద్దకు రామనుచున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా నీవు 2022 సంవత్సరాల క్రితం నుంచే ప్రతి మానవాన్ని పిలుస్తున్నారు, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి రండి అని. ఈరోజు మీ సన్నిధానికి వచ్చిన ప్రతి బిడ్డలతో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడండి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తీసుకురమ్మని. నిలబడుతున్న మీ సేవకులను మీ బూరగా వాడుకొని అనుపుల్ని ఏ మంచి లేను అని ప్రభా అని బలమైన రేఖల సాటిన దాసి భద్రపరిచి నీవేమైతే మాట్లాడుకుంటున్నావో, ఏమైతే మాట్లాడాలని ఊహించావో ఆ మాటలన్నీ మీ దాసుల నుంచి మాతో మాట్లాడు. వినుచున్నగా మాకు వినగల చెవిని, గ్రహించగల మనసును, వాక్యానికి లోబడే హృదయాన్ని కలగచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము. సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువారు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథములో మనం చదువుకున్నటువంటి ఈ వచనాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. సమయము సమీపించింది. సమయమిక సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువారు వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు అని బైబిల్లో మనం చూస్తాం. ఈ ప్రవచన వాక్యము చదవాలా. ఎంతమంది చదువుతున్నారో తెలియదు, కానీ ఈ రోజుల్లో చాలామంది నేను చూస్తుంటా బైబిల్ మొత్తం చదివిన కొంతమంది యవ్వన బిడ్డలు ఉన్నారు. నేను కూడా ఒకసారి అనుకున్నా, ఇంత బుక్ ఎన్ని రోజులు చదవాలా, అసలు చదవగలమని అనుకున్నా. దేవుని మహాకృపను బట్టి ఒక 6 సార్లు చదివా. ఇంత పెద్ద పుస్తకము చదవగలమా, ఎన్ని రోజులు చదవాలి, ఎన్ని రోజులు పట్టిద్దో అని అనుకున్నా. ఎన్ని రోజులు పట్టదు. నువ్వు చదివితే నెలకు చదవచ్చు, లేకపోతే 6 నెలలకు చదవచ్చు, లేకపోతే సంవత్సరానికి. అది నీ ఓపిక. పుస్తకాలు చదువుతారు, ఎన్నో పుస్తకాలు, ఎన్నో వార్తా పత్రికలు చదువుతారు, లేకపోతే కొన్ని బుక్స్ చదువుతారు. వాటి వల్ల ఏమన్నా ఫలితం ఉందనంటే వాటి వల్ల ఫలితం లేదు, కానీ అవి మనిషిని పాడు చేస్తాయి. పత్రికలు చదివినా, కొన్ని పుస్తకాలు చదివినా, అవి చదివిన జీవితాన్ని ఏం చేస్తాయంటే పాడు చేస్తాయి. కానీ బైబిల్ చదివితే నీ జీవితాన్ని బాగు చేస్తాయి. బైబిల్ చదివితే జీవితం ఏమైపోయిందంట, బాగు చేయబడుతుంది. అలా బైబిల్ చదివినటువంటి వారు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, సమయము సమీపించింది గనుక
ఈ ప్రవచన వాక్యాలు చదవాలా. ఏం చేయాలా? చదవాలా. రెండోది వినాలా. వినటం చాలా తక్కువైపోయింది. రోజునే వాక్యమే కదా, రోజు కాదు, వాక్యం అదే కావచ్చు, కానీ ఆ వాక్యాల మాధుర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథములు మనం చదివితే ఆ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. సమయము సమీపించింది కాబట్టి ఏం చేయాలి? మనము బైబిల్ వాక్యాన్ని చదవాలా. మరోసారి రాయబడుతుంది, సమయము సద్వినియోగం చేసుకోమని చెప్పాడు. సమయాన్ని మనం ఏం చేయాలంట? దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయకుండా సమయాన్ని మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షలు రాసే పిల్లల్ని అడగాల, ఎగ్జామ్ టైంలో వాళ్ళకి ఇచ్చే 2.5 గంటల్లో ఏమి రాయాలో, ఏమి చదవాలో, ఏమి సమాధానం వాళ్ళ దగ్గరకు పోతే అడిగితే సమయం చెప్తారు. ఏమని? సమయం సరిపోయిద్దా అని. ఆపరేషన్ చేసే డాక్టర్ని అడిగితే సమయం సరిపోతుందని వాళ్ళు వేసే మత్తు ఇంజెక్షన్ ఉంటుంది, మత్తు మనకిచ్చే మత్తు పదార్థాన్ని బట్టి వాళ్ళని అడిగితే సమయం చెప్తారు. ఈ మత్తు ఎంత షేప్ ఉంటుంది, ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు ఉంటుందని వాళ్ళని అడిగితే చెప్తారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, సమయాన్ని చాలామంది వృధాగా పోగొట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారంట? సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. ఉన్నటువంటి ఆరోగ్యాన్ని వృధాగా పాడు చేసుకుంటున్నారు. ఉన్నటువంటి చదువుని, ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ నీ చేతులారా నువ్వే ఏం చేస్తున్నావంట? పాడు చేసుకుంటున్నావు. మనకు తెలుసో లేదో, మన చేతులతోనే కొన్ని వస్తువులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేకపోతున్నాం. కొన్ని వస్తువులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేకపోతున్నాం. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా వచ్చేస్తూ ఉన్నాం. తర్వాత చూస్తే ప్రమాదాలు జరిగిపోతూ ఉన్నాయి. బండి పోయేవాడు కరెక్ట్గా దోలుకుంటూ వెళ్ళాలి, కానీ బండి అటు ఇటు తిప్పితే ఏమైంది? కింద పడతాడు, కాలో చెయ్యో విరిగిపోయింది. లేదు, నా బండి అని నా ఇష్టం వచ్చినట్లు దోలుతానంటే నీ ఇష్టం వచ్చినట్లుగా బండి నీదే కావచ్చు, పెట్రోల్ నువ్వే పోయొచ్చు, కానీ రోడ్డు మీద నీ ఇష్టం వచ్చినట్లుగా తిరగటానికి అవకాశాలు ట్రాఫిక్ పోలీసులు వచ్చి పట్టుకొని కేసు చేసి రాస్తారు. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3ఓసారి చెప్తే సమాధానం బండి తీసుకుపోయి లోపల సీలేసి పెడతారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనంటే సమయాన్ని పోనివద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు చెప్పారు కొన్ని మాటలు. ఆ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హబక్కుకు గ్రంథము, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి హబక్కుకు గ్రంథము, అక్కడ మరొక మాట రాయబడుతుంది. చూద్దాం ఒకసారి అక్కడ ఏముందో. మొదటి అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషిస్తూ గంతులు వేయుచున్నాడు. ఎవడిడానంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని వాక్యం రాయబడుతుంది. వాడు అంటే అపవాది ఏం చేస్తాడంట? గాలం వేస్తున్నాడంట. ఏం గాలము? చేపలు పట్టే గాలం కాదు. గాలాలు చాలా రకాలు ఉన్నాయి. కొన్ని బోన్లు వలలో. ఇప్పుడు ప్రపంచమంతా ఒక వలలో పడిపోయింది. ఏంటంట? డబ్బుల కోసమని అక్కడికి వెళ్ళావా? ఆధార్ కార్డు తీసుకున్నాడా? ఆధార్ కార్డు నెంబర్ కొట్టాడా? ఫింగర్ ప్రింట్స్ చేయడానికి నీ ఏలు పెట్టమన్నాడా? తర్వాత అంటాడు సర్వర్ లేదు అని అంటాడు. ఏం లేదు, నెట్వర్క్ సరిగా పనిచేయట్లేదు, మళ్ళీ రాపో అని అంటాడు. ఏమైంది ఇప్పుడు నెట్కి? నెట్ అంటే ఏంది? మన తెలుగు భాషలో వల అంటారు. ఏమంటారు? వల. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ పడిందంటే నెట్లో పడిపోయింది. వాడు గాలం వేసి ఎవరికి ఏం చేయాలో అది చూపిస్తూ ఉన్నాడు. మీకు తెలుసో లేదో, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక అపవాది వచ్చి నిలబెట్టి ఒక్కసారి దేశం వైపు చూడని మొత్తం ఒక్క నిమిషంలో దేశం మొత్తాన్ని చూపించింది. ఏం చూపించిందంట? ఒక్క నిమిషంలోనే
ప్రపంచం మొత్తాన్ని ఆయనకు చూపించింది. ఈరోజు వచ్చింది కదా, ఏం చూపిస్తుంది? ప్రపంచం మొత్తం అరచేతుల్లో చూపిస్తుందంట. ప్రపంచాన్ని ఎక్కడ చూపిస్తుంది? అరచేతుల్లో. ఇప్పుడు నీకు తెలియకుండానే ఇది నువ్వు వాడుతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీకు ఏది కావాలో అది చూపిస్తూ ఉంది. సినిమా కావాలంటే సినిమా చూపిస్తుంది, పాటలు కావాలంటే పాటలు చూపిస్తున్నాయి, పుస్తకాలు కావాలంటే కొన్ని కథలు కావాలంటే కథలు చూపిస్తున్నాయి, ఇంకా చూడరాని దృశ్యాలు కావాలంటే చూడరాని దృశ్యాలు చూపిస్తున్నాయి. నీకు ఏం కావాలో దీంట్లో నీకు వస్తాయి, దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? అరచేతుల్లో. నీకు అన్ని చూపిస్తానని చెప్పి చివరికి ఏమని తెలుసా? నా కాళ్ళకు నమస్కారం చేయమని. ఎవరినన్నది? బైబిల్ ఏం చెప్తుందనంటే వాడికి సమయం లేదని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనంలో రాయబడుతుంది. మరొక మాట చదువుదాం తర్వాత. ఇక్కడ ఏమని రాయబడుతుంటే వాడు గాలం వేసి మానవులందరిని ఏం చేస్తున్నాడంట? గుచ్చి లాగుతున్నాడు. నీకు తిండి కావాలంటే మంచి తిండి పెడతాడు వాడు, కావలసినంత. నీకు తాగాలనిపిస్తే తాగినంత పోపిస్తాడు. తిరగాలనుకుంటే నీకు ఏ వాహనం ఇచ్చని నిన్ను తిప్పుతాడు. చివరికి ఏం చేస్తాడు? అన్ని వదిలేస్తాడు తిప్పి. ఏం చేస్తాడు? తిప్పి 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 ఏం చేస్తాడంట? వదిలేస్తాడు. నీ చేత చేయరాని పనులన్నీ చేయించి నాకు సంబంధమే లేదన్నాడు పక్కన ఉంటాడు వాడు. నష్టపోయేది ఎవరు అని అంటే ఎవరు? మనమే. బైబిల్ గ్రంథం చెప్తున్నాడు వాడు గాలం వేసాడు. ఏ గాలం వేసాడు తెలుసా? పాపం అనే గాలాన్ని వేశాడు. అది నీకు రుచిగా కనపడుతుంది. ఏ గాలము? అబద్ధం అనే గాలాన్ని వేశాడు. అది ఆడకుండా నువ్వు బ్రతకలేవు. త్రాగుడనే గాలాన్ని వేశాడు. త్రాగకుండా నువ్వు బ్రతకలేవు. ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఈ గాలాలన్నీ మానవుడికి వేసి గుచ్చి ఏం చేస్తున్నాడంట? లాగుతూ ఉన్నాడు. వలలు పట్టుకోవాలంటే చేపలు పట్టుకోవడానికి కొన్ని వలలు వేస్తారు, చేపలు పట్టుకోవటానికి. అలాగే ఎలుకలు పట్టుకోవటానికి ఎలుకలు. అలాగే కొన్ని మృగాలు పట్టుకోవటానికి, జంతువులు పెట్టుకోవటానికి ఏ వలలు వాడాలా? వలలు పనికిరా. వాటికి ఏం కావాలా? బోన్లు కావాలా? సింహాలను. అలాగే మనల్ని పట్టుకోవటానికి ఏ బోను కావాలా? ఏ బోను అవసరం లేదు. వాడికి తెలుసు నీకు సినిమాలు చూడాలని బాగా పిచ్చింది అనుకో, సినిమాలు చూపిస్తుంది. చూపించి 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 కళ్ళు ఏమవుతాయి? పాడు చేస్తుంది. నేను చదువుకున్న రోజుల్లో చిన్న స్టోరీ ఒకటి ఉంది. జమ్మి చెట్టు టీవీ సెట్ అని ఒకటి ఉంది. వాడు ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటాడంట. కానీ వాడు అనుకుంటాడు నేనే టీవీని అయిపోతే ఇంకెంత బాగుందో అని అనుకుంటాడంట. టీవీ చూసేవాడికి ఆకలి తెలియదు, దప్పిక తెలియదు, ఇంట్లో ఉన్నాయో లేవో తెలియదు. అలాగే తాగోళ్ళకి తాగుతున్నారు చూడు, వాళ్ళకి కూడా ఇంట్లో ఏమున్నాయో తెలియదు, పిల్లలు బాగున్నారో తిన్నారో తినలేదో ఏమీ తెలియదు. వాడు ఉద్దేశం ఏంటి? నేను ఒక్కని బాగుంటే, నా జీవితం నేను సరి చేసుకుంటే, నేను బాగుంటే చాలు అనుకుంటాడు. కానీ ఇంట్లో పిల్లలు ఇటు అన్నబో అని రోడ్ల మీద పిల్లల పరిస్థితి కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటా. ఇంట్లో చూస్తేమో పరిస్థితి బాగానే ఉంటుంది, పిల్లల పరిస్థితి చూస్తేమో బాగుండదు. కొంతమంది పిల్లలు చూస్తేమో బాగా ఉంటారు కానీ ఇంట్లో పరిస్థితి బాగుండదు. కారణం ఏంటి? బైబిల్ గ్రంథం చెప్తుంది వాడు గాలం వేసి నిన్ను పట్టేడు, దాంట్లో చిక్కించుకున్నాడు. అప్పుడప్పుడు అంటారు కొంతమంది, ఇంకేం చేశానయ్యా, దాంట్లో నుంచి బయటికి రావాలంటే రాలేకపోతున్నాను. తాగకూడదు అని అనుకుంటాను, అక్కడికి వెళ్తాను, ఇంక కొంచెం వేసుకుంటే అనిపిస్తుంది ఇంకా తాగు అనిపిస్తుంది. తాగిన తర్వాత ఏమైందో నాకే తెలియదు. కొన్నిసార్లు మనుషులు చూస్తే మనరాని మాటలు అంటారు, తర్వాత బాధపడతారే, ఈ మాట అనకుండా బాగుండాల్సిందే, అసలు అట్ట అనకుండా ఉండాల్సిందే, అలా చేయకుండా ఉండాల్సిందే, అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని కొన్నిసార్లు ఏమనిపిస్తుంది? మనసు గర్దిస్తుంది. కొన్నిసార్లు ఏమైంది ఆమె అనగా నువ్వు అంటే తప్పేముంది, ఏమంటే తప్పేముంది, ఆమె చేయకు నువ్వు చేసే తప్పేముంది, వాళ్ళు ప్రార్థన పోయేలు అన్నీ చేస్తుంటే నువ్వు ప్రార్థన పని చేస్తే తప్పేముంది అని వాడు ఏం చేస్తాడు? ఇంకా వేస్తాడు, గాలం వల వేస్తాడు. ఈ వలలో ఏం చేస్తావో తెలియదు. వల వేయటానికి, గాలం వేయటానికి, చేపలు పట్టడానికి ఎర్రేసినట్లుగా వాడు నేను పట్టుకోవడానికి నీకు ఏదైతే కావాలో దాన్ని చూపిస్తాడు. చూడగంటే అది బాగా అందంగా కనపడింది, తినటానికి తినాలి అని అనిపించింది, వెంటనే తీసుకుని తిన్నది ఎవరో. ఆ తిన్నటువంటి దృశ్యాన్ని తీసుకుపోయి ఆదాం దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఆదామైన అనొద్దు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఆడిది అని అడగొద్దు. కొంతమంది పిల్లలను చూస్తుంటే తల్లిదండ్రులు తీసిరు కొన్ని వస్తువులు, కానీ పిల్లల దగ్గర కనపడతాయి అవి. తల్లి కానీ తండ్రి కానీ ఏడేమే ఇవి, ఏడిరా ఇది నీకు, ఫోన్ ఆడిది, ఈ బట్టలు ఆడి నేను తీసిలేదని చెప్పి అడగొద్దు. అడగట్లే ఈరోజు. కారణం ఏంటి? చెడగొడుతున్నారు. మన కాని వస్తువు మన దగ్గర ఉందంటే ఇది ఎవరిది అని అడగాలి నువ్వు.
అడగకపోతే వాడు ఏదో గాలం వేసాడు మన ఇంట్లో, మనకేసాడో, మన భార్యకి వేసాడో, మన భర్తకి వేసాడో, మన పిల్లలకి వేసాడు, కొడుకులకి వేసారు, కుమార్తెలకు వేసారు, ఏదో ఒక గాలాన్ని వేయబట్టే వాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, చాలామంది జీవితాల్లో నేను చూస్తుంటా, బైబిల్ వాక్యం చెప్తున్నాడు, గాలం వేసి మానవులందరిని ఏం చేశాడంట, గుచ్చి ఉరులు ఒగ్గాడంట. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ. అప్పుడప్పుడు అంటారు కదా మనోళ్ళు, నేను అక్కడక్కడ వింటుంటా, ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచితే మంచిది, అలా ఉంచకపోతే మనకే నష్టం. నేను అలా చేయలేదు, చేయబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, అందుకే నేను ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు అంటారు మరి కొంతమంది. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, వాడు గాలం వేసి మానవులందరూ గుచ్చి లాగాడు కదా, ఆ వలలో నువ్వు పడకుండా ఉండాలి. ఏం చేయాలంట? పడకుండా ఎవరు ఉంటారు? ప్రపంచంలో అందరూ ఆ వలలోనే పడ్డారు, కానీ పడిన తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చదివితే చాలా వచనాలు ఉన్నాయి. గాలం వేసి మానవులందరిని ఏం చేస్తాడంట? గుచ్చి ఏం చేస్తాడు? ఇంకా ఉరులు ఉగ్గి చిక్కించుకుంటున్నాడంట, దగ్గరికి చేర్చుకుంటున్నాడంట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదువుదాం ఒకసారి. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తమకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై. ఎలా వస్తుందంటాడు? వాడికి తెలిసింది, అర్థమైపోయింది, ఇక నాకు సమయము లేదు అని. నీకు తెలుసా నా సమయం లేదని? వాడికి అర్థమైపోయింది ఏమని, ఇక నాకు సమయము లేదు. ఇప్పుడు దాకా నేను ఊరుకున్నా, నీకు ఊరుకోపోతే అందరు మారు మనసు పొందుతారు, అందరూ బాప్తీసం తీసుకుంటారు, అందరు చర్చికి పోతారు, అందరూ యేసుక్రీస్తు వారి దేవుడని పూజిస్తారు. కాబట్టి వీళ్ళని అలా చేయకుండా ఉండాలి, ప్రార్థన పోకుండా చేయాలి, మారు మనసు పొందకుండా చేయాలి, పాట పాడకుండా చేయాలి, బైబిల్ చదవకుండా చేయాలి, పరిచర్య చేయకుండా చేయాలి. అది వాడి ఉద్దేశం అంట. ఎవరి ఉద్దేశం? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నాకు సమయం అని తెలుసుకుంది. ఎవరు తెలుసుకున్నారు? మనకు కూడా తెలియట్లేదు. ఇప్పుడు కాదురా, ఇంకా ఉంది రానంట. ఎప్పుడుందో తెలియదు. ఎప్పుడుందంట? ఇంకెప్పుడు? బైబిల్ గ్రంథంలో మనం చదివితే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొన్ని మాటలు మనం చూడగలం. ఇక్కడ ఏమంటున్నట్టు, వాడుకు సమయము కొంచెమని తెలుసుకొని ఎలా వస్తున్నాడు తెలుసా? ప్రేమతో రావట్లా. ఎలా వస్తుందంట? క్రోధం అంటే కోపంతో వస్తున్నాడు అంట. ఏ కాడికి దాన్ని కొట్టాలా, వెయ్యాల, నువ్వు వదిలిపెట్టినవా, నేనైతేనా ఏమంటారు అనరా? మరి నువ్వు కాబట్టి వదిలిపెట్టినవు, కానీ నేనైతే వాడిని. అంత కోపముతో వాడు ఏమొస్తున్నాడంట? ఎలా వస్తున్నాడు? నేను చెప్పానా? బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుందంట? చదవాలి ఒకసారి. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా. వాటికి ఎందుకండి బాధ? అయ్యా నా కష్టపడుతున్నాయా? సముద్రానికి బాధ అంట, భూమికి బాధ అంట, వీటికి శ్రమలంట. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందని అంటే, చదువుదాం, కింద వచ్చినాం. అయిపోయిందా? అపవాది తనకు సమయమే కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చుచున్నాడని చెప్పాను. వాడు బహు కోపముతో మీ దగ్గరకు వస్తున్నాడు అంట. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలా? కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు తప్పించుకోవాలి. ఏం చేయాలంట? తప్పించుకునే మార్గాన్ని ఎత్తుక్కోవాలి. కొట్టడానికి వస్తున్నాడు, చంపడానికి వస్తున్నాడు, అది చంపు అని అంటమా చెప్పండి? కొట్టడానికి వస్తే కొట్టు అని అంటవా? కొట్టావనుకో బాగుంటుంది అని అనము. ఇంకోసారి కొట్టు చూస్తా నీ అంత తేలుస్తాంటారు అంటమానమా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? వాడు కోపంతో నీ దగ్గరకు వస్తున్నాడు అంటే ఇప్పుడు నువ్వేం చేయాలా? కోపంతో వస్తే నువ్వేం చేయాలా? చాటుకు రావాలా. ఎవరు చాటుకు రావాలా? అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన చాటుకి. ఎవరు చాటుకంటే? యేసయ్య చాటుకి. ఆయన సిలువ వెనకకు రావాలి, సిలువ వెనకకు రావాలి. అందుకే బైబిల్ ప్రభువు చెప్పాడు, సిద్ధపడి ఉండండి, సిద్ధపడండి, సమయం ఇక లేదు. ఏ సమయాన్ని ఏమి జరిగిద్దో తెలియదు. చాలామంది తెలియకనే మాట్లాడుతున్నారండి, తెలియకనే ఊరకనే నోరు పారేసుకుంటున్నారు. నువ్వెంత, నేనెంత, అసలు నీ ఒక ఆయన అన్నాడు, అసలు నీకు తెలుస్తుందో తెలీదు, నిందంతే ఇక్కడ ఎవరు దిక్కులేరు. ఇంకా చాలా ఉన్నాయి కొన్ని, దేవుని స్తోత్రం. అయ్యని అనాలే. దిక్కున్న వాళ్ళకి చెప్పుకోపనంటే నేను చెప్పా, నాకు దిక్కున్న ఆయనకు ఒక ఆయనకి చెబుతానని నేను చెప్పా. ఎవరికి?
ఈయనకి ఈయనకి చెప్పా, వారానికి పరిగెత్తుకుంటూ వచ్చిండు, కాళ్ళన్నీ పట్టకపోయినాయి. ఏమైనాయి? దిక్కున్నోడు చెప్పుకోపో. ఎవరు చెప్పాలంట? నా సంగతి తెలియదు నీకు. మరి ఈయన సంగతి ఎవరికని తెలుసా? ఈయన సంగతి తెలియకనే అల్లాడిపోతారు అందరూ. ఈయన సంగతి తెలిస్తే ఏం చేయరంట? పాపం జోలికే పోరు. ఈ సంగతి తెలియకనే, ఈయన ప్రేమ తెలియకనే, ఈయన గురించి సరిగా అర్థం చేసుకోకనే ఏం చేస్తున్నారంట? పాపం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు. ఇంకా ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేస్తా ఉన్నారు. ఆ ఇంటి సంగతులన్నీ ఏడ మోస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టి చూసి చూడు, నేనంటే ఏమనుకున్నావు? చూడు ఎట్ట కొట్టుకుంటున్నారు, ఎట్ట తగ్గులు ఆడుకుంటున్నారు అని వాళ్ళిద్దరికి పెట్టి ఏమేం చేస్తుంది? నేను చెప్పట్ల, బైబిల్ చెప్తుంది అది. మీకు మీకు పెట్టి ఏం చేస్తాడంటాడు? తినరాని అన్నీ తినిపించి చివరికి ఏమన్నా తెలుసా? నాకేం తెలుసు అయ్యా, అవ్విస్తే నేను తిన్నాను అని అన్నది. అవ్వా ఏంటవ్వా ఈ పరిస్థితి ఏంటంటే, నాకేం తెలుసు, అది ఇచ్చింది నేను. అయ్యా పొరపాటు అయిందయ్యా, ఏదో నోరు జారిపోయాను, దాని మాటలు విని నేను ఏదో ఇబ్బంది పడ్డాను, అయితే నన్ను క్షమించు నాయన అని అంటే ఎట్లుండేది? అని ఏమన్నది? షాకులు చదువుతుంది. నాకేం తెలుసు అయ్యా, ఆమె ఇస్తే నేను తిన్నాను. ఆమె దగ్గర పోయి ఏందమ్మా నువ్వు ఈ పని చేసినావు అంటే, నాకేం తెలుసయ్యా, రాత్రి పాతను కొత్త కొవ్వొత్తి టీవీ మేము పెట్టాను, అంతే సంగతులు. దేవుని స్తోత్రం. మా ఊరిలో ఒక ఆమె ఉంది, ఈ గదిలే అన్ని గుడిసెలప్పుడు రబ్బర్ మెల్లలతో తడిక, గోళ్ళ లేవు, పేడేసి దానికి బాగా గోడలా కట్టేది, బయటి లోపలకు ఏం కాదు, మానంగా ఉంటుంది. కానీ అన్ని బుడులు ఇట్లా ఏలాడి తీసేయి. ఏం తీసేయంట? ఏలాడి తీసి ఒక ఇనప రాడ్ తీసుకొని కర్రకు తగిలిస్తే, అది దానికి తగిలిస్తే మొత్తం కనపడుతుంటుంది. ఆ మహాన్ తల్లి ఏం చేసింది తెలియదు కాక పొయ్యి కాడిని పెట్టింది ఆ బుడ్డి. ఇప్పుడు అవి ఏడ చూసినా కాని రాట్లా, ఎవరన్నా ఇంట్లో చూద్దామని ఇతికినా కానీ కాని రాట్లా. ఉందా మీ ఇంట్లో కోడిగుడ్డు? కోడిగుడ్లు అయితే వెంటనే ఆడు పెట్టింది, ఆమె ఉప్పు వేయటం మర్చిపోయింది. అక్కడ ఉప్పు వేస్తారంట మధ్యలో, అది తగలబడి పొయ్యిలో ఉన్న కట్టెలు కాలిపోయి ఆ తడిగని తగులుకుంటూ సూరికొచ్చి సూరంతా ఇల్లంతా తగలబడి, అది ఎండాకాలం. దాంతోపాటు 30 ఇల్లులు పనాశనం. పరిగెత్తుకుంటూ ఊరంతా రోడ్డు మీద పడ్డది. ఏంది అనుకుంటూ ఏముంది, చేయరాని మనం అనుకోకుండా జరిగిపోతాయి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, జాగ్రత్త కలిగి సమయం పోనీయొద్దు. సమయం మనం మా ఊర్లో కూడా దేవుని స్తోత్రం.
బైబిల్ గ్రంథం చెప్తుంది, అయ్యా నువ్వు ఇది లైన్లో పెట్టకపోయి మళ్ళీ వాళ్ళు ఇంటి నా మీదకి వస్తారు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని వాక్యాన్ని మనం చదివితే ఇక్కడ సమయము లేదు. ఏం లేదంట? సమయము లేదు. కాబట్టి వాడు ఏమొస్తున్నాడు? కోపంతో వస్తున్నాడు. ఏమని? వీళ్ళని ప్రార్థన చేయనీయకూడదు, వీళ్ళని పాటలు పాడనీయకూడదు, వీళ్ళు ఉపవాసం ఉంటారు, వీళ్ళని ఉపవాసము ఉంచకూడదు. ఒక్కరోజు అన్న ఉపవాసం ఉంటే ఏమైపోయింది? అన్న ఆకలికి ఉండలేనన్న, ఆకలికి అదే హాస్పిటల్కి పోతే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారమైనా నేను 21 రోజు ఉన్నా, తిన్నదంతా బయటకు వస్తుంది, నీళ్ళు లాగానే బయటకు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కాల. ఇక తెప్పలు ఎత్తిపోతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే, వాడికి సమయం లేక బహు క్రోధం గలవాడి నీ దగ్గరికి, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఎవరి దగ్గరికి? బైబిల్ గ్రంథంలో మనం చదివితే 90 కీర్తన చదువుదాం. ఆ వచనం చదివి ప్రార్థన చేసుకున్నాం. కీర్తన, మహోన్నతుని చోటున నివసించువాడు, 91వ కీర్తన 1వ వచనం. మహోన్నతుని చోటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, ఆయన నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను ఆయన గురించి చెప్పుచున్నాను. వేట కాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. నాశనకరమైన తెగులు రాకుండా, కరోనా రాకుండా వచ్చినా బతికించాడు దేవుడు. బతికించలేదా? మరి బైక్ మీద తిరుగుతున్న ఎంతమంది యాక్సిడెంట్ చచ్చిపోయినా, నాకు ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయినా దేవుడు బతికించాడు. ఎన్నో రోగాలు వచ్చి చాలామంది పోయినా, ఏ రోగం వచ్చినా దేవుడు మహాకృపను ఆపరేషన్ చేసి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇవ్వలేదా? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన మీరు మర్చిపోకండి. ఆయన ఏం చేయకూడదంట? ఆయన చాటుకు రండి. దేవుని చాటుకు వస్తే ఆయన ఇలాంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. ఆ వచనం నాకు చాలా ముఖ్యమైన విషయం. నేను ఎప్పుడైనా కానీ పొద్దుపోయి వచ్చిందనుకో ఆ వాక్యం చదువుకొని నిద్రపోతా. కొన్నిసార్లు నేను ఎప్పుడు చదవమన్న పిల్లలకి అదే చెప్తాడు. కాబట్టి మా ఓడు కింద కూర్చుని, మా 2వ కొడుకు, ఎప్పుడు చదివి నీ వాక్యం చదివిస్తా వాళ్ళ చేత. ఎందుకంటే ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైన, దీంట్లో అన్నీ ఉన్నాయి. మనం లేచిన కాడ నుంచి పనుకునే దాకా దేవుడు మనల్ని ఏ విధంగా చేశాడో, ఎలా చేస్తున్నాడో కూడా దీంట్లో రాయబడింది. అందుకే బైబిల్ గ్రంథంలో చదివితే, నీ కుడి పక్కన రాత్రి వేళ కలుగు భయముకైనను, పగట వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం పాడు చే రోగముకైన నీవు భయపడకూడదు. పడినను నీ కుడి పక్కను అపాయమని యొద్దకు, ఇలా చాలా చెప్తూ ఉన్నాడు. సిద్ధపడకపోతే పరిస్థితి బాగలేదు. కానీ సమయం ఉంది కాబట్టి ఇంకా దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయం పోతే మరలా మనకు రాదు. కాబట్టి ఒక 3 మాటలు చెప్పి చదివిస్తా, ప్రార్థన చేస్తా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 పొలానికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారంట. కానీ దేవుడు పిలుస్తాడంట, అరే అబ్బాయి వచ్చి అంటాడంట. అంతే, వాడు అక్కడే చేస్తాడు. ఏం చేస్తాడంట? అక్కడే చచ్చిపోతాడు. మరి మిగతా ఏం చేయాలా? ఊర్లోనికి పోయి చెప్పాలా, అయ్యా ఇట్లా జరిగింది, పొలానికి పోయాము, ఇట్లా జరిగింది అని చెప్పాలి. మరొక వచనం చదువుదాం చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 34వ వచనం. ఆ రాత్రి 2 ఒక మంచం మీద పండుకొని, వారిలో ఒకరు కొనిపోబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టారు. మంచం మీద 2 పండుకున్నప్పుడు ఒకళ్ళు ఆటోమేటిక్గా తెల్లారిసరికి ఎంత పిలిచినా అవకాశం లేదు, చచ్చి ఉంటాడు. మిగతా వాళ్ళు ఏం చేయాలా? దేవుడు పిలుస్తాడు రమ్మని, నిద్రలోనే పోయి. తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. చివరిగా ఒక మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి. అలాగే 35వ వచనం. 2 స్త్రీలు ఒక తిరగలు విసురుతుండగా ఒకళ్ళు కొనిపోబడును. ఈ గుంపులో ఏ గుంపులో ఉంటావో డిసైడ్ చేసుకో.
ఏ గుంపులో మనం ఉండాలో నిర్ణయించు. ఎత్తబడే గుంపులో ఉందామా, విడిచిపెట్టబడే గుంపులో ఉందాం. దేవుడు చెప్పినట్లుగా వింటే ఎప్పుడు చచ్చినా స్తోత్రమే. చావుకు భయపడరు. చావుకి చస్తామంటగా, చచ్చిపోయిద్దంటగా. ఒక ఆమె వచ్చి అన్నది నాతోటి డైరెక్ట్గా, అయ్యా నువ్వు చస్తావంటగా అని ఉంది. ఓ అప్పుడు మొదలైంది భయం. ఎప్పుడు? చస్తావంటగా అన్నప్పుడు మొదలైంది. అప్పుడు మొరపెట్టుకున్నా ఆయనకి. ఎవరికి? నేను బతకాలా, నేను బతకాలా, బతికితే నీ పని చేస్తా, నన్ను బతికించు. ఆయన నన్ను బ్రతికించాడు. మీకు ఈ మాటలు చెప్పమన్నాడు. ఎన్నోసార్లు దేవుడు కొన్ని సందర్భాలు కొన్ని మాటలు చెప్తాడు. కాబట్టి సమయము లేదు. సమయం తనకు తెలిసి అర్థమైపోయింది, ఇక నాకు సమయము లేదని. వాడు గాలం వేసి మానవులందరిని గుచ్చి లాగుతూ ఉన్నాడు. మీ అమ్మ మాట వింటావా, నా మాట వింటావా? ఎవరి మాట వింటావు? మీ అమ్మ అన్న ఉండాలి ఇంట్లో, నేనన్నా ఉండాలి. ఏం చేస్తున్నాడు? గాలం వేసి ఏదో రూపాన కుటుంబాన్ని బజారుకి ఏడ్చాలా, కుటుంబాన్ని భర్తను బజారుకి ఏడ్చాలా, భార్యను బజార్లో పెట్టాలా. వాడు ఉద్దేశం అది. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఏది చేసినా ఇంట్లోనే ఉండాలి. ఈరోజు చాలామంది అలా లేరు. చిన్న జరిగిన రోడ్డు మీద ఆడికి వినపడిద్ది. ఎవరనంటే గొంతుని బట్టి మనుషులు గుర్తుపడతారు కదా. అలా ఉండకూడదు. బైబిల్ గ్రంథం చెప్తుంది సమయము లేదు. పొలంలో ఉన్నటువంటి వారు ఇద్దరు వెళ్తే ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. ఒక మంచం మీద ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. పొలం తిరగలు విసురుతున్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు విడిచిపెడతారు. మరి మనం ఎక్కడున్నాం ఆ సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఆయన పిలిచిన వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభు వల్ల చేవేసేవారు ఆయనతో పాటు, అలా లేకపోతే విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ ఏడ్పుయు పళ్ళు కొరుగుట ఉన్నాం. ఏ గుంపులో మనం ఉండాలో ఒకసారి మనము డిసైడ్ చేసుకోవాలి. ఇంకా 9 రోజులు మీ మధ్యలో ఉన్నాయి అంటే తర్వాత కూడా బతుకుతాంలే, సావము. దేవుని కృపను బట్టి దేవుడు బతికిస్తాడు. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఇంకా మన జీవితంలో ఎవరైనా మారు మనసు పొందకపోతే, బాప్తీసం తీసుకోకపోతే, ప్రభు బల్లలో చేవేయకుండా దూరంగా ఉంటే ఏం చేయాలంట? మారు మనసు పొందండి, బాప్తీసము తీసుకోండి. ఎప్పుడు పోతామో తెలియదు. వాడు కోపంతో మాత్రం రావటం వస్తున్నాడు. అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? ఈ వాక్యం కరువు అయిపోయే రోజు వచ్చి, వాక్యమే కరువు అయిపోయింది, నీకు దొరకదు, సేవకులు దొరకరు, ప్రార్థన చేయడానికి పరిస్థితులు చాలా తారమైపోతాయి. కాబట్టి ఉన్న అవకాశాన్ని నువ్వేం చేయాలా? సద్వినియోగము చేసుకోవాలి. డబ్బులు 10,000 ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 10,000. ఇంట్లో కొన్ని వస్తువులు కావాలా, ఏం చేయాలా? అది కొద్దిగా ఈ 10,000కి సంబంధించినన్ని తెచ్చుకుంటావు. కానీ 10,000కి ఒకరు తెచ్చిపెట్టుకుంటే మిగతాయి. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తాడు? సమయాన్ని ఏం చేయాలంట? సమయము లేదు. ఈ ప్రవచన వాక్యం వినేవారు, చదివేవారు ధన్యులు. మనం చాలా ధన్యులు. మీ పిల్లలు, ఇంట్లో పిల్లలు ఉంటే బైబిల్ ప్రతిరోజు చదివించుకుంటున్నారు. ఇక్కడ ఉన్నారా మీ ఇళ్ళలో చదువుకున్న పిల్లలు? ఉన్నారా? ఉంటే తప్పనిసరిగా కూర్చొని మీ పిల్లల చేత బైబిల్ చదివించుకోండి. మా చదువు లేదు కదా అంటారనే చెబుతాను ఈ మాట. మా చదువు రాదు కదా, మేము ఏడ చదివించుకున్నామంటారు కదా. అందుకని వాళ్ళ కోసమే ఈ మాట. కాబట్టి నీకు చదువు లేదు కాబట్టి, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని, అయ్యా ఈ వాక్యం చదువు, ఈ వాక్యం చెప్పు అని పిల్లల చేత నువ్వేం చేయాలంటే నేర్పించుకోవాలి. నేర్పించుకుంటే ఆశీర్వాదం, దీవెన, అద్భుతం దేవుడిని నీ జీవితంలో చూస్తావు. కాబట్టి దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సమయము లేదండి, కాసాకులు మానండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయము సమీపించింది. ఈ ప్రవచన వాక్య వినువారు, చదువువారు, అందులో విని గ్రహించుకునేవారు ధన్యులని మీరు చెప్పిన దేవుడు.
నిజంగా మా జీవితంలో మేము ఇప్పుడు దాకా వాక్యాన్ని చదవకపోతే, ఇదిగో ప్రభు వాక్యానుసారం మేము నడుచుకోకపోతే మమ్మల్ని నడిపించండి. అలాగే తండ్రి, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. ప్రార్థనకి వెళ్లకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని బోధించకుండా, వాడికి సమయం లేదని పరిస్థితులు దేశంలో చాలా అలజడులు చేస్తున్నాడు. ప్రజలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. వాడు కోపముతో ఇదిగో మీ వద్దకు దిగి వస్తున్న వాక్యం సెలవిస్తుంది. దాని చేతికి దొరకకుండా, దాని కంటికి కనపడకుండా మమ్మల్ని కాయండి. మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు ఆశీర్వాదకరంగా ఉంచండి, దీవెనకరంగా మార్చండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకార్యాలు చేయవాడా. అయ్యా, ఇంకా ఎంతమంది మారు మనసు లేకున్నారు, బాప్తీసం లేకున్నారు, అయ్యా నీ బల్లలో చేవేయకుండా ఉన్నారో, ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన అనంతరం మారు మనసు పొందడానికి నూతన ఆత్మలను మీరు ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభు, నూతన ఆత్మలను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ పెద్దల కొరకు, అయ్యా విశ్వాసుల కొరకు, బాప్తీసం పొందిన వారి కొరకు, బాప్తీసం లేకుండా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మందిర నిర్మాణం జరుగుతుంది, ఇంకా ప్లాస్టింగ్ కొన్ని పనులు ఉన్నాయి. వాటన్నిటిలోనైనా సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. కనికరించండి. మీ సేవకుని కుటుంబాన్ని, వారికి ఇచ్చిన 2 బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. కుటుంబంగా నాయన ఒక బండి మీద ఎంతో ప్రయాసపడుతున్న ఆయన వస్తున్నారు. బండి ఇరుకుగా ఉంది. నీ చిత్తమైతే తండ్రి, తగిన కాలం ముందు తగిన విధానంగా ఒక సహాయం కొరకై ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి. మీ దాసునికి కావలసిన ప్రతి వాహనాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, వచ్చిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీ దాసునికి మీరు ఇవ్వబోతున్న నూతన కార్యాలకై స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ, యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి వాక్యమును అందించిన దేవ సేవకులకు ప్రభునాల్లో సంఘం తరపున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మంచిది. 31 దినాలు ముగించబడ్డాయి. 32వ దినము రేపు ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నా. కనుక ఈ 31 దినాలు కూడా చాలా శ్రేష్టకరమైనటువంటి దేవుని వాక్యమును మనం వింటూ వచ్చాం. దేవుడు తన కార్యములను చేయడం ప్రారంభించాడు. కాబట్టి ఈ 40 దినాలు ప్రార్థనల ద్వారా దేవుడు ఒక నూతన కార్యములను చేస్తాడు. బట్ ఎవరు ఏది సంభవించినా అది వాక్యంలో చెప్పబడుతున్న మాట ప్రకారం రోమా 8:24-25 వచనాల్లో మనం చూస్తాం. సమస్తమును మేలు కలుగుటకే 28వ వచనం, మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నాయి. ఎవరికంట? దేవుని ప్రేమించు వారందరికీ అనే మాట. కాబట్టి మేలు కలుగుటకే దేవుడు నా జీవితంలో ఈ శ్రమ కానీ, దుఃఖము కానీ, వేదన కానీ, మరి ఏదైనా శోధన సంభవించింది అంటే అది నాకు మేలుకే, దేవుడు ఏదో మేలు చేయబోతున్నాడు అని ఆలోచించు. నెగిటివ్గా ఆలోచించద్దు. మనం వాక్య ప్రకారముగా ఆలోచించాలి. క్రైస్తవులముగా లోక సంబంధముగా ఆలోచిస్తే పలు విధాలుగా ఎన్నో ఆలోచనలు వస్తాయి. అయితే ఆత్మీయంగా వాక్య వెలుగులో మనం ఆలోచిస్తే దేవుని యొక్క ఆశీర్వాదములు దాగి ఉన్నవి అనేటువంటిది తెలుస్తుంది. కనుక ఆ ఆశీర్వాదాల వైపు మనం పరిగెడదాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక అటు కృప దేవుడు మనందరికీ, మన సంఘమునకు కలుగు చేయునుగాక. ఆమేన్. మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నేను నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి స్తోత్ర. సమయం లేదు నైనా, సాతానుకు సమయం కొంచెమే అని తన పంజా విసురుతున్నాడు. కనుక ప్రభువా, అది లోక సంబంధమైన సింహం అయితే నువ్వు యూదా గోత్రపు సింహముగా, గర్జించువాడుగా, ఈ లోక సంబంధమైన సింహముల యొక్క కోరలు పీకిన వాడుగా కనబడుతున్నావు.
కనుకనైనా అట్టి గర్జించు సింహముగా మీరు మాకునందుకే స్తోత్రం. యూదా గోత్రపు సింహముగా మీరు మాకునందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోక యాత్రా జీవితంలో ఈ కడవరి దినాలలో ప్రభువా, సమయము లేదని మేము కూడా గ్రహించిన వారమై ఉన్న కొద్ది సమయములో ఉన్న సమయమును మేము సద్వినియోగము చేసుకొనొచ్చు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది అనేది చెప్పబడిన మాట ప్రకారం నీ రాజ్యం కొరకు సిద్ధపట్టుకు సహాయము దయచేయండి. ప్రకటన గ్రంథంలో మేము చూసిన రీతిగా పెళ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకొనుచున్నది అని, కనుకనైనా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మా హృదయ ఆంతరేంద్రియములను నీ రక్తంలో కడుగుకున్న వారమై, సరిచేయబడిన వారమై, నూతనపరచబడిన అనుభవాలతో ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పిన మాట ప్రకారం మేమందరం ఒక నూతన జన్మ ఎత్తిన వారమై నీ రాజ్యంలో ప్రవేశించుటకు మమ్మల్ని సిద్ధపరచాను. అటు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి కాలమున నేను సంఘమంతటి కొరకే ప్రార్థిస్తున్నా. దేవా, జ్ఞాపకం చేసుకోనండి. వ్యాధిగ్రస్తులను, బలహీనలను ముట్టండి, స్వస్థపరచండి. ఈ రాత్రి నైనా సకల విధమైన రోగులను ముట్టి స్వస్థపరచండి. నీ అద్భుత కార్యములు జరిగించండి, ఆశ్చర్య కార్యములు జరిగించండి. వారు ఏ బలహీనత ఉన్నా ఈ రాత్రి వారి శరీరములో నుండి తొలగిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలలో ఉన్న శోధనలు తొలగిపోవు, సమాధానము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ కృప విస్తరింపచేయండి నాయన. నీ అద్భుతమైన విధానములో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నా. దురాత్మ శక్తుల యొక్క బలహీనతలు తొలగిపోవునుగాక అని ప్రార్థిస్తున్నా. దేవా, నీతి సమాధానాలు కలుగునుగాక అని ప్రార్థిస్తు. కుటుంబాలు కట్టబడునుగాక, గర్భఫలం లేని వారి గర్భఫలం కలుగునుగాక. దేవా, మూయబడిన గర్భములు తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. నిన్ను గర్భిణీలు బట్టి స్తోత్రాలు. నెలలు నిండుచుండగా, దినములు నిండుచుండగానైనా నీ సొంత సమయంలో సుఖప్రసవములు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. దుష్టుని దూరపరచండి నాయన. దేవా, మీ పరిశుద్ధాత్మ కాపుదల ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నా. దేవా, సంఘమును దినదినము పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, నీ రక్తంలో కడుగుతూరండి, నూతనమైన విధానములో ఈ 2022 సంవత్సరములో ఇదిగోనైనా ఈ 40 దినాల ప్రార్థనల కూడిక ఏర్పాటు, ఉద్దేశం, ప్రణాళిక సంపూర్ణముగా ప్రతి కుటుంబ పక్షంగా నెరవేర్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. నీవిచ్చిన సంఘ వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నా. దూర ప్రాంతాల్లో, దేశాలలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి, ఆరోగ్యము దయచేయండి, క్షేమము దయచేయండి. అయినా ముఠాలు కట్టిన వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి దగ్గర ఉన్న పిల్లలు, నమ్మకమైన పనివారిని అనుగ్రహించండి, తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నా. నీ కృపాక్షేమములు ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డ మీద విస్తరింపచేస్తున్నాను. వారు రాకపోకల్లో, ప్రయాణాలలో, పనిబాటలన్నిటిలో మీ తోడు, భద్రత, క్షేమము దయచి నీ రాకపోకల యందు కాపాడువాడు కునుకుడు నిద్రపోవడం సెలవిచ్చిన రీతిగా నీ బిడల యొక్క రాకపోకలలో, ప్రయాణములన్నిటిలో నీ కాపుదల, రక్షణ, నీ దూతల కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ప్రతి కీడు నుండి తప్పించుమని ప్రార్థిస్తున్నా. ఇలాగున నీకే మహిమ చెల్లించుకుంటున్నా. దేవా, సంఘ పెద్దలందరి కొరకు ప్రార్థిస్తున్నా. దీవించి ఆశీర్వదించండి. సంఘ పెద్దలనైనా మా సంఘములో ఉన్నటువంటి పెద్దలందరినీ దీవించండి. మా ప్రభువా, రక్షణ, మారుమనసు అనుభవాలు దయచేయండి. సంపూర్ణంగా నీకు లోబడేవారుగా, బాప్టిసంలో పాలు పొందిన పెద్దలుగా సిద్ధపరుస్తున్నారు. దేవా, సంఘ పెద్దలు మొదట దేవుని మందిరంలో కనపడవలని సెలవిచ్చిన దేవుడు. దేవా, మరి ఆత్మ సంబంధమైన విధానములో వారికి మీరు ఇచ్చిన బాధ్యతలన్నిటిలో నైనా నమ్మకముగా ఉన్నట్టుకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నా. తండ్రి, ఖజానాదారుకు ప్రార్థిస్తున్నా. దీవించి ఆశీర్వదించ, మారు మనసు, రక్షణ దయచేయండి. కుటుంబంలో సమాధానము, మేలు దయచేయండి. కుటుంబం అంతా నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. మా ప్రభువా, ఇలాగున సంఘములో ఉన్న ప్రతి పురుషుణ్ణి జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఇంటి పెద్దలను గ్రామ పెద్దలను జ్ఞాపకం చేసుకొని, వృద్ధులను జ్ఞాపకం చేసుకొని, యవనస్తులను, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, అన్నైనా చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, పసిబాలను జ్ఞాపకం చేసుకొని, పాలు త్రాపిలను జ్ఞాపకం చేసుకొని, దేవా, చదువుకుంటున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకొని, ఇంటర్, డిగ్రీ, 10th నైనా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరికి నైనా నీ మెండైన కాపుదల అనుగ్రహించండి. నీ ఉన్నతమైన మేలులు వారి జీవితంలో జరిగించండి ప్రభువా. నీ ఉన్నతమైన కార్యములు జరిగించండి. నీ ప్రణాళికలు నెరవేర్చండి. మంచి భవిష్యత్తులను అనుగ్రహించండి. మంచి జీవితాలు దయచేయండి.
దేవా బుద్ధి జ్ఞానములతో నింపండి, వర్ధిలింప చేయండి. యవన బిడలు యవన కాలు తొట్టిల్లిపోకుండా నీ పరిశుద్ధాత్మ చేత వారిని నడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నా. నా తండ్రి, నీ యొక్క గొప్ప గంభీరమైన కార్యములు జరిగించండి. వివాహం కొరకు సిద్ధపడుతున్న వారికి వివాహాలు జరిగించండి నాయన. ఆర్థిక అవసరతలు, అప్పుల బాధలు, బాకీలతో ఉన్నవారు ఆ సమస్యల నుండి, అప్పుల నుండి, బాకీల నుండి విడిపించండి ప్రభువా. నేను నీ బిడ్డలందరూ పనిచేసి కష్టపడుతున్నారు దేవా. పని చేస్తున్నట్టుగా వారి పనులలో సహాయము దయచేయండి. శరీరాలకు కావాలి శక్తి దయచేయండి. నూతన బలం అనుగ్రహిస్తున్నాను. పక్షిరాజు యవనం వల్ల నూతన పరచమని ప్రార్థిస్తూ వస్తుంటున్నా. మా తండ్రి, వారి కష్టార్జితాలు వ్యర్థము కాకుండా వారి కుటుంబాలకు, వారి అవసరతలకు అన్నిటికీ సరిపోనంతగా రెండింతల మేలులతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్నా. నీ సమృద్ధి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఇల్లు కట్టుకునే వారికి సంపూర్ణంగా ప్రతి అక్కర తీర్చండి. ఇంటి నిర్మాణాలు సంపూర్తి చేయండి. మందిరం పని కూడా ఆగిపోయిందినైనా తిరిగి ప్రారంభించడానికి సహాయం దయచేయండి. కావలసిన ఆర్థిక సహాయం గుప్పిలిప్పండి ప్రభువా. నైనా సంఘములో నైనా మరి ఆర్థికంగా నైనా ప్రతి అవసరతలు మీరే తీరుస్తూ సంఘ క్షేమాభివృద్ధి కలుగు చేయండి. మందిరం పని సంపూర్తి చేయడానికి సహాయం దయచేయండి. ఆటంకాలు దూరపరచండి. సమాధానకరంగా నడిపిస్తున్నాను. పని చేయవారిని దీవించమని ప్రార్థిస్తున్నా. దేవా, మందిరముని ఈ సంవత్సరంలో ప్రతిష్ఠించుకునే ధన్యత మాకు దయచేయండి. భాగ్యము కలుగు చేయమని ప్రార్థిస్తున్నా. సహకరించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. దేవా, మీరే మహిమ పొందండి నైనా. ఇలాగున నీ కరములకు అప్పగించుకుంటున్నాను. దుష్ట శక్తులన్నిటిని నశింప చేయండి ప్రభువా. సంఘములో ఎవరి మీదకి, ఏ కుటుంబం మీదకి, ఏ బిడ్డ మీదకి నైనా ఏ దుష్ట శక్తుల ప్రభావం రాకుండా నీ పరిశుద్ధాత్మ ఆవరింపు కంచెవేయమని ప్రార్థిస్తున్నాను. వారు ఎక్కడికి వెళ్ళినా, పొలములో ఉన్న నేను మార్గంలో ఉన్న, ప్రయాణాలలో ఉన్న, ఎక్కడికి వెళుతున్న, పని చేస్తున్న ఏ దుష్ట శక్తులు వెంబడించకుండా నైనా నీ కంచె వేసి కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఫిట్స్ రోగంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఆ నరముల బలహీనత తీసివేయండి. ఆ మూర్ఛ వ్యాధి కలిగించే దురాత్మ శక్తులు యేసు నామములో తొలగిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాను. దేవా, పరిపూర్ణ విడుదల దయచేయండి. మంచి భవిష్యత్తులు బిడ్డలకు అనుగ్రహించమని, దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనా కూడికల యొక్క ఉద్దేశమునైనా దేవా నీవు నెరవేర్చమని ప్రార్థిస్తున్నా. నీ ప్రణాళిక నెరవేర్చని, ఉద్దేశం నెరవేర్చని, నీ సంకల్పము నెరవేర్చని. ఈ ప్రార్థనా కూడికల యొక్క ఏర్పాటు ప్రత్యేకత ఏంటో నీ బిడ్డలు గ్రహించిన వారై, ఇదిగో సంఘములో ఈ 40 దినాలు ప్రార్థనలు జరుగుట ద్వారా నా ఇంటిలో, నా కుటుంబంలో, నా జీవితంలో, నా బిడ్డలలో ఇదిగో దేవుడు ఈ గొప్ప కార్యము చేశాడని సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ గొప్ప కార్యములు జరిగిస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. మీ నామానికి మహిమ తెచ్చుకొని శత్రు సాతానుడు అవమానపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. దేవా, మీరే కార్యము జరిగించండి. మా మధ్యకు నడిపిన దాసుని బట్టి స్తోత్రాలు. తన సంఘమును, కుటుంబాన్ని, బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. పరిచర్యను దీవించు అని ప్రార్థిస్తున్నా. మా ప్రభువా, ముద్రించండి. ఫలభరితమైనటువంటి నీటి కాలువ నాటబడిన చెట్టు వలె సంఘమును, పరిచర్యను, బిడల జీవితాలను మీరు ఆశీర్వదించి వర్ధిలింప చేయమని ప్రార్థిస్తున్నా. మీరే మహిమ పొందండి నేను. తన అవసరతలు, అక్కరలన్నీ ఎరిగిన దేవుడు నీ కృపలో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నా. మీ మహిమతో నింపండి ప్రభువా. శరీరానికి కావాల్సిన ఆరోగ్యము దయచేయండి, క్షేమము దయచేయండి. బిడ్డల భవిష్యత్తులు దీవించండి. నీ కృపలో వర్ధిలింప చేయండి. ఇలాగున నీకు అప్పగించుకుంటూ సమస్తని పాదలను తీసుకొస్తూ నన్ను, నా కుటుంబాన్ని, బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నామని యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచు. మరణస్తులు క్షమించిన ప్రకారం మరణములు మన శోధనలోంచి తేక కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నువ్వెన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆదరణ, సన్నిధి, సమాధానములు మనకు, మన కుటుంబాలకు, సంఘమునకు ప్రభు రాకడ పర్యంతరము సదాకాలము మన మధ్యకు నడిపించబడిన తన దాసుని కుటుంబానికి, బిడలకు, సంఘమునకు, పరిచర్యలన్నిటికీ ప్రభు రాకడ పర్యంతరము తోడయుండునుగాక. ఆమేన్. మరికి వందనాలు.